ఓవెన్, ఎగ్స్ లేకుండా ఇంట్లోనే చాలా ఈజీగా చాక్లెట్ కేక్‌ని కుక్కర్‌లో ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తాను. ముందుగా స్టవ్ వెలిగించేసి కుక్కర్ గిన్నెనైతే పెట్టుకొని ఒక 5 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్‌ని వేసి బోర్లించి మరొక గిన్నెని పెట్టి లిడ్డును అలాగే కట్టు లేకుండా మూత పెట్టేసుకొని ఒక 10 నిమిషాల వరకు ప్రీహీట్ చేసుకోవాలి. తర్వాత ఒక గిన్నెని పెట్టుకొని జల్లెడని తీసుకొని అందులోకి ఒక కప్పు వరకు మైదా పిండి, 2 టేబుల్ స్పూన్ వరకు కోకో పౌడర్‌ని అలాగే పించ్ ఆఫ్ సాల్ట్‌ని వేసి పూర్తిగా జల్లించుకొని పక్కన పెట్టుకోవాలి. వేరే గిన్నెని తీసుకొని అందులోకి ఏ కప్పుతో అయితే మైదా పిండిని తీసుకున్నామో దానికి అరకప్పు వరకును షుగర్ పౌడర్ని అలాగే అరకప్పు వరకు పాలని, ఒక పావు కప్పు వరకు నూనెని వేసి ఒక చెక్క నిమ్మరసాన్ని అలాగే వెనిలా ఎసెన్స్ని కూడా వేసి బాగా బీట్ చేసుకోవాలి. తర్వాత మనం జల్లించి పెట్టుకున్న ఫ్లోర్ మిశ్రమాన్ని కూడాను ఇందులో వేసేసి బాగా బీట్ చేసుకుంటూ కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత మనం ఎందులో అయితే కేక్ని బేక్ చేద్దాం అనుకుంటున్నామో ఆ గిన్నెకి నూనె రాసి అందులోకి మైదా పిండిని వేసి బాగా జల్లించేసి ఎక్స్ట్రా పిండి తీసేసి ఆ గిన్నెని పక్కన పెట్టుకోవాలి. తర్వాత మనం కలిపెట్టుకున్న మిశ్రమంలోకి ఒక స్పూన్ వరకు ఈనోని వేసి ఎక్కువసేపు బీట్ చేయకుండా ఒక్కసారి బీట్ చేసుకొని ఈ మిశ్రమాన్ని మొత్తం మైదాపిండి గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకొని ఈ కుక్కర్లో పెట్టుకొని మళ్ళీ లో ఫ్లేమ్లో పెట్టుకొని స్టవ్ని మూత పెట్టేసి ఒక 30 నుంచి 35 నిమిషాల వరకు బేక్ చేసుకున్నారంటే మన కేక్ అయితే రెడీ అయిపోతుంది. కేక్ రెడీ అయిందా లేదా అని ఒకసారి కత్తి గుచ్చితే కత్తికి కేక్ అయితే అంటకూడదు అనమాట. అంటకపోతే రెడీ అయిపోయినట్టే. రెడీ అయిపోయిన తర్వాత ఇలా ప్లేట్లోకి తీసుకొని పూర్తిగా చల్లారనివ్వాలి. చల్లారిపోయిన తర్వాత షుగర్ సిరప్తో ఇలా డెకరేట్ చేసి సర్వ్ చేశారంటే చాలా అంటే చాలా బాగుంటుంది. ట్రై చేసేయండి.